హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. టీఎస్ నీట్ 2020 కౌన్సిలింగ్ ప్రస్తుతానికి అయితే రన్ అవుతుంది. సో అతి త్వరలో మనకి వెబ్ ఆప్షన్స్ అనేది వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే టీఎస్ నీట్ 2020 మేనేజ్మెంట్ కోటా సీట్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకి కేటగిరీ బి, కేటగిరీ సి. సో ఈ రెండు కేటగిరీస్కి మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనం చూద్దాం అది ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనేది. ఓకేనా. సో కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, తెలంగాణ స్టేట్, వరంగల్. ఓకే. నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ, సి కేటగిరీ, ఎన్ఆర్ఏ సీట్స్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ డెంటల్ కాలేజెస్ అండ్ ఆర్మీ డెంటల్ కాలేజెస్ ఫర్ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020-21 అండర్ కేఎన్ఆర్ యుహెచ్ఎస్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చదువుతాను మీకు త్వరగా, అంటే చెప్తాను. ఎస్. సో ఇక్కడ మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు మాత్రమే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బి కేటగిరీ, సి కేటగిరీ ఎన్ఆర్ఏ అనమాట, ఎన్ఆర్ఏ వాళ్ళకి. సో ఈ కోర్సెస్ సంబంధించిన మనకి ఏ కాలేజీలో ఉంటుందంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ డెంటల్ కాలేజెస్, ఆర్మీ డెంటల్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఓకేనా. సో ఈ కాలేజ్లో అయితే మనకి అడ్మిషన్స్ అయితే వస్తాయన్నమాట ఈ మేనేజ్మెంట్ కోటా కింద. తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ ఇన్ నీట్ యూజీ 2020 ఎగ్జామ్. సో కట్ ఆఫ్ మార్క్స్ అయితే వీళ్ళు పెట్టారు. జనరల్ కేటగిరీగా అయితే 50%, 147 స్కోర్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి అయితే 40%, 113 స్కోర్ ఉండాలి. సో క్యాండిడేట్స్ క్యాన్ రిజిస్టర్ ఆన్లైన్ అండ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అండ్ వెబ్సైట్ https://medandm.tsche.in from 8 AM 1/12/2020 to 5 PM 7/12/2020. అంటే ఈరోజు మార్నింగ్ 8 నుంచి 7th ఈవినింగ్ 5 వరకు మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. సో కాకపోతే మీకు నీట్ ఎగ్జామ్ రాసి ఉండాలి. తర్వాత ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇచ్చాడు కదా, ఈ కట్ ఆఫ్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. సో అది సాటిస్ఫై కాకపోతే అప్లై చేసుకోవాలి మీరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ based on the NEET UG 2020 score and other eligibility criteria. ఓకే. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏంటంటే నీట్ మార్క్స్ని పెట్టుకొని నీట్ స్కోర్ని బేస్ చేసుకొని వీళ్ళైతే నీట్ స్కోరు తర్వాత అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. సో అవన్నీ బేస్ చేసుకొని వీళ్ళు మెరిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. తర్వాత ఎలిజిబిలిటీ ఇక్కడ. సో ఇది మొత్తం మనం చూసుకోవాలి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్. ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కోటా కింద అప్లై చేసుకున్నారో వీళ్ళు నీట్ యూజీ 2020 క్వాలిఫై అయి ఉండాలి కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారంగా. ఓకేనా. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కేటగిరీ బి అండ్ కేటగిరీ సి ఫర్ యూజీ డెంటల్ కోర్సెస్. ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేసుకోవచ్చు అంట. థర్డ్ పాయింట్, ఫారిన్ స్టూడెంట్స్ ఎన్ఆర్ఏ క్యాండిడేట్స్ ఓసీఐ కార్డ్ హోల్డర్స్ ఆర్ eligible for admission into MBBS BDS courses under management quota category C seats. సో ఫారిన్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ సి అయితే వాళ్ళకి ఈ కింద కేటగిరీ సి కింద అప్లై చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ కన్వీనర్ కోటా సీట్స్ in response to this university
earlier notification are also eligible to apply for the management quota seats, but they have to apply fresh. సో ఇంతకుముందు మనకి కన్వీనియర్ కోటా కింద ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా, గవర్నమెంట్ నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్లో ఎవరైనా అప్లై చేసుకుంటే కనుక ప్రాబ్లం లేదు, ఈ మేనేజ్మెంట్ కోటా కూడా అప్లై చేసుకోవచ్చు అంట. అక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు సేమ్ ఈ మేనేజ్మెంట్ కోటా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. సేమ్ అప్లికేషన్ పనికి రాదు, ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. నో ప్రాబ్లం. ఓకే. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ 10+2 ప్యాటర్న్. ఓకే, ఇంటర్మీడియట్ ఉండాలి. ఓసీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అబ్టైన్, ఓసీకి అయితే 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి, బీసీ ఎస్టీ ఎస్టీకి అయితే 40% ఆఫ్ మార్క్స్ ఉండాలి ఇంటర్మీడియట్లో. సో దేర్ ఆర్ నో రిజర్వేషన్, మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్ అయితే ఉండదన్నమాట. సో తర్వాత ఏజ్ వచ్చేసి 17 years ఉండాలి. 31/12/2020 కంతా 17 years ఏజ్ ఉండాలి. సో 17 years ఏజ్ కంప్లీట్ కాకపోతే కనుక అప్లై చేసుకోవద్దని చెప్తున్నారు. అలాగే ద క్యాండిడేట్స్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2/1/2004, సో 2/1/2004 అప్పుడు కానీ దాని తర్వాత కానీ ఎవరైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, చూడొచ్చు. ద నీట్ యూజీ 2020 క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ యాజ్ పర్ ద కన్సర్న్ రెగ్యులేషన్స్ హూ డిసైడ్ టు టేక్ అడ్మిషన్ ఇంటూ యూజీ మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ షెల్ అప్లై ఆన్లైన్ అండ్ అప్లోడ్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ డిటర్మినింగ్ ద మెరిట్ పొజిషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే. సో నీట్లో ఎవరైతే క్వాలిఫై అయినారో వీళ్ళందరూ మెడికల్ కోర్సెస్ కావచ్చు లేకపోతే డెంటల్ కోర్సెస్ కావచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు మేనేజ్మెంట్ కోటా కింద. ఓకేనా. సో అది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు, ఈ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి ఈ వెబ్సైట్ ద్వారా. డేట్ ఆల్రెడీ నేను చెప్పాను, ఈ రోజు నుంచి 7th వరకు ఉంటుంది. ఓకేనా. ద ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి ఫిల్డ్ త్రూ ఎనీ కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ మొబైల్ విత్ డేటా కనెక్షన్. సో మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు అంట, కాకపోతే ప్రిఫరబుల్లీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే మంచిదని చెప్తున్నారు. ఓకే. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ MBBS అండ్ BDS కోర్సెస్, ద రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ of 6,300 shall be paid online through debit card, credit card. ఓకే. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకి 6,300 రూపీస్ కట్టాలి. రిజిస్ట్రేషన్ ఫీ వన్స్ paid will not be refunded or adjusted to the further date. సో మనకేంటంటే రీఫండ్ అయితే ఉండదు. సో మీరు జాగ్రత్తగా నీట్గా ఆలోచించుకొని నీట్ ఎగ్జామ్ రాసుండి అందులో క్వాలిఫై మార్క్స్ వచ్చింటే కనుక మీకు మేనేజ్మెంట్ కొన్న సీట్ వస్తుంది అనుకుంటే అప్లై చేసుకోండి. సో ఈ 6,300 అయితే రాదు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ దేర్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ డిటర్మైనింగ్ ద మెరిట్ పొజిషన్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీస్ బై యూజింగ్ నీట్. అదే చెప్తున్నాను అనమాట. సో మీకు వస్తుంది, మనకి మెరిట్ పొజిషన్లో వస్తుంది, సీట్ వస్తుంది అని గ్యారెంటీ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత మనకి ఓకే రిజిస్ట్రేషన్ గురించి ఇక్కడ ఇచ్చాడు. ద రిజిస్ట్రేషన్ ఫీ క్యాన్ బి పెయిడ్. ఓకే. ద రిజిస్ట్రేషన్ ఫీ పెయిడ్ బై ద అప్లికేషన్స్ ఈజ్ నాట్ రీఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో రీఫండబుల్ లేదు, ఖచ్చితంగా లేదు నోటిఫికేషన్. ఓకే. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద అప్లోడింగ్: లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నీట్ యూజీ 2020 స్కోర్ కార్డ్, SSC ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. సో SSC సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ కార్డు కావాలి, మార్క్స్ మెమో, లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఏమంటారు దాన్ని, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, ఓకే, ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ కావాలి. ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అదర్ దాన్ AP TSEV. ఓకే. తర్వాత ఇక్కడ NRA వాళ్ళకి అయితే కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు.
Candidates claiming NRA quota should submit the following documents from a blood relative such as father, mother, brother, sister, uncle, aunt only, and should submit a declaration to that effect. First one, NRA sponsorship certificate, NRA status certificate, copy of NRA bank account passbook of the financial supporter. Okay, copy of passport of NRA financial supporter. సో ఎవరైతే ఫైనాన్షియల్ సపోర్టర్ ఉంటారో వాళ్ళ పాస్బుక్ కానీ పాస్పోర్ట్ కానీ ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేయాలంట. ఓకేనా? ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట ఈ మేనేజ్మెంట్ కోటా కింద కేటగిరీ బి కేటగిరీ సీట్స్కి. సో ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేస్తాను ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలి ఈ సర్టిఫికేట్స్ అనేటివి. ఓకేనా? సో దీని గురించి అయితే నేను ఇంకా ఒక వీడియో చేస్తాను, 2-3 వీడియోస్ చేస్తాను. కాబట్టి మీలో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, సో ఈ లింక్ అనేది ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకొని ఒకసారి. ఓకేనా? చదువుకొని అప్లై చేసుకోండి. సో ఎలా అప్లై చేయాలనేది నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.